తెలంగాణ గట్టుపై బడే భాయ్ ముచ్చట హాట్ టాపిక్ గా మారింది. ఆదిలాబాద్ వేదికగా సూటిగా సుతిమెత్తగా ప్రధానికి విన్నపాలు వినిపించేశారు సీఎం రేవంత్. రాష్ట్రానికి ఏం కావాలో టైం చూసి మరీ అడిగేశారు. మరి మోదీ రియాక్షన్ ఏమిటి? గంటల వ్యవధిలో సంగారెడ్డిలో మరోసారి వేదిక పంచుకోబోతున్నారు. ముఖ్యమంత్రి అడిగిన వరాలకు ప్రధానమంత్రి తదహస్తు అనేస్తారా? ప్రధాని మోదీ తనకు పెద్దన్న అంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ రాజకీయంగా ఆసక్తి రేపాయి. గతంలో మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ మాత్రం ప్రోటోకాల్ పాటిస్తోంది. ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానం పలికారు. ఇద్దరు పక్కనే కూర్చుని మాట్లాడుకున్న సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఏం మాట్లాడుకున్నారనేది పక్కన పెడితే సీఎం రేవంత్ రెడ్డి టైం చూసి తన విన్నపాల లిస్ట్ చదివేశారు. గుజరాత్ తరహాలో తెలంగాణ ముందుకు వెళ్లాలంటే మోదీ మద్దతు ఉండాలన్నారు రేవంత్. అందుకు బడే భాయ్ ఆశీర్వాదం కావాలన్నారు. हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है। इसीलिए मेरा गुजारिश है, इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है। अगर आपका जो सोच है 5 ट्रिलियन इकोनॉमी हम रीच होने के लिए इंडिया में 5 मेट्रोपॉलिटन सिटीज है, दिल्ली, मुंबई, बेंगलुरु, चेन्नई, हैदराबाद। మెట్రో రైల్ విస్తరణ, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, మూసీ రివర్ డెవలప్మెంట్ తో పాటు ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటిని అందించేందుకు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు. ప్రధానంగా ఆ 4 విజ్ఞప్తులపై ప్రధాని రియాక్షన్ ఏమిటి? వరాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారా? వాటిని సైడ్ చేసి కొత్తగా ఏదైనా ప్రకటన చేస్తారా అనే దాని గురించి ఇంట్రెస్ట్ గా మారింది. గంటల వ్యవధిలోనే ప్రధాని, ముఖ్యమంత్రి సంగారెడ్డిలో మరోసారి వేదిక పంచుకోబోతున్నారు. ఈ క్రమంలో బడే భాయ్ మళ్లీ ఖుషీ కబురు చెబుతారా అన్న దాని గురించి చర్చ జరుగుతోంది. ఒకవేళ రేవంత్ విన్నపాలకు మోదీ పచ్చజెండా ఊపితే రాష్ట్రానికి చేకూరే ప్రయోజనంతో పాటు బీజేపీ కూడా ప్లస్ కానుంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలేజ్ పెరగనుంది. మరి మోదీ మార్క్ నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రోటోకాల్ ని వదిలేయకుండా ప్రధాని హోదాకు విలువ ఇవ్వడంపై పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. అదే సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణకు ఏం కావాలో విజ్ఞప్తి చేయడం మంచి పరిణామం అంటున్నారు విశ్లేషకులు. ఫైనల్ గా సంగారెడ్డి వేదికగా బడే భాయ్ తెలంగాణకు ఇచ్చే గిఫ్ట్ ఏంటనేది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.